risk management lo this is the flow chart. Identification of the risk process ante identification of the risk. Tarvata assessment, in what way that risk is will arise anedi. Tarvata measurement, what is the quantum of that risk and its impact as in the form of loss. Next entante monitoring, how to monitor it, and control, how to control. Finally, how to mitigate it. Mitigate means you cannot make it zero, but you can reduce that risk to that extent by our and different measures. Next, in the pillars guరించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. Pillar 1, first one ఏంటంటే capital for credit risk, market risk, ఇవన్నీ ఫస్ట్ పార్ట్ లోనే చెప్పేసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో పిల్లర్స్ లోనే ఏం చెప్తుందంటే పిల్లర్స్ లో ఫస్ట్ పిల్లర్, వాట్ ఈస్ ద క్యాపిటల్ టు బి క్యాలిక్యులేటెడ్ ఎగెన్స్ట్ దిస్ క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్ అండ్ ఆపరేషనల్ రిస్క్. అందులో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మెథడ్స్ ఇన్ డీటెయిల్ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అదేంటంటే ఫస్ట్ క్రెడిట్ రిస్క్, దట్ ఈస్ ఇన్ దిస్ వీఆర్ హ్యావింగ్ స్టాండర్డైజ్డ్ అప్రోచ్, ఇంటర్నల్ రేటింగ్ బేస్డ్ అప్రోచ్. తర్వాత థర్డ్ కూడా ఉంది, అదేంటంటే అడ్వాన్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్ కింద వస్తుంది. ఇంటర్నల్ రేటింగ్ మెథడ్ అడ్వాన్స్డ్, దట్ ఈస్. సో హియర్ స్టాండర్డైజ్డ్ అప్రోచ్, బ్యాంక్స్ హ్యావ్ టు అలొకేట్ రిస్క్స్ వెయిట్స్ అకార్డింగ్ టు ద రిస్క్ లెవెల్స్. రిస్క్ లెవెల్స్ అంటే మనకి సింపుల్గా 0%, 20%, 10%, 50% ఉన్న చూడండి. దాని ప్రకారం మనం రిస్క్ వెయిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసేసి, రిస్క్ వెయిట్ తీసేసి దాని మీద క్యాపిటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ సింపుల్, వెరీ సింపుల్ మెజర్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద రిస్క్ వెయిట్, క్రెడిట్ రిస్క్. నెక్స్ట్ ఏంటి ఇంటర్నల్ రేటింగ్ బేస్డ్ IRB అప్రోచ్. దిస్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఆఫ్ ద రిస్క్ బై ద బ్యాంక్స్. ఇది ఏంటంటే నెక్స్ట్ మనం అనుకున్నాం ఫస్ట్ ఏంటంటే లోకో ఇంజిన్స్, ట్రైన్స్, తర్వాత డీజిల్ ఇంజిన్స్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజిన్స్. ఇలాగ మీకు అప్డేషన్స్ ఎలాగ ఉంటున్నాయో అలాగే ఇక్కడ కూడా మెథడ్స్లో కూడా రిఫైన్మెంట్ అప్డేషన్స్ ద్వారా మనకి ఫస్ట్ ప్రిలిమినరీగా బేసిక్ మోడల్ ఏంటంటే స్టాండర్డైజ్డ్ అప్రోచ్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇంటర్నేషనల్ రేటింగ్ బేస్డ్ అప్రోచెస్. ఇవి ఎలా ఉంటాయి చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. See here, in detail of that credit risk I am placing here, there are 3 approaches to measure credit risk given as under. One is a standardized approach. Second one is IRB, that means internal rating based foundation approach. Next IRB, internal rating based advanced approach. Standardized approach అంటే చాలా సింపుల్ మెథడ్ అని చెప్పాను. రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ రేటింగ్ ఏజెన్సీ క్రెడిట్ రిస్క్స్ అనేది ఏంటంటే రేటింగ్ ఏజెన్సీ కేరు, ఫిచ్ ఇండియా, క్రిసిల్, ఇక్రా, ఇవన్నీ కూడా రేటింగ్ ఏజెన్సీస్. దాని RBI అప్రూవ్ చేస్తుంది వీటిని. ఒక్కొక్క రేటింగ్ ఏజెన్సీ ఒక్కొక్క రేటింగ్ మోడల్స్ని అడాప్ట్ చేస్తుంది. కొన్ని ఏమో AAA, AA, BBB, BBB, CCC, CCD అలాగా. కొన్ని ఏమో P1, P2, P3, P4 అలాగే డిఫరెంట్. కొంతమంది A+, AA, A different. So this is only different notations, but ultimately the rating is depending upon that average to high risk. RBI has directed all banks to adopt a standard approach in respect of credit risk. Under standardized approach, the risk rating will be done by credit agencies. 4 agencies are approved for external rating. EV risk weights prescribed by RBI is under. Risk rating ever prescribe chestarante ganaka, that is RBI. Rating, corporate rating and risk percentage. Let us see AAA 20%, AA 30%, A 50%, BBB 100%. And BB and below 150%. Education loans 75%. Retail portfolio and SME portfolio 75%.
హౌసింగ్ లోన్స్ సెక్యూర్డ్ బై మార్టిగేజెస్ 50 to 75%, కమర్షియల్ రియల్ ఎస్టేట్స్ 100%, అన్రేటెడ్ ఎక్స్పోజర్స్ 100%. అంటే దీని అర్థం ఏంటంటే ఎలాగో రిస్క్ వెయిట్స్ అనేది లోన్ టైప్ ఆఫ్ లోన్ బట్టి మనం చేసేసాం, ఆల్రెడీ అనుకున్నాం. అదేంటంటే కార్పొరేట్ దట్ గవర్నమెంట్ అడ్వాన్సెస్ అనుకోండి, గ్యారంటీడ్ అడ్వాన్సెస్ అయితే 0% అని చెప్పేసి అన్నాం. రిస్క్ వెయిట్ ఏముండదు. 100 crores కనుక మీరు ఇచ్చారంటే అందులో గవర్నమెంట్ కనుక అడ్వాన్స్ చేస్తే కనుక గ్యారంటీస్ రూపంలో కానీ మరో రూపంలో మనకి 0 రిస్క్. అంటే యూ నీడ్ నాట్ టేక్ ఎనీ రిస్క్ వెయిట్ ఫ్రమ్ దట్ పోర్షన్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఇందులో కూడా మీకు ఇది కమర్షియల్ రియల్ ఎస్టేట్ 100% రిస్క్ అంటాడు. అంటే ఏంటంటే 100 crores కనుక మీరు ఇచ్చారనుకోండి 100% రిస్క్ ఉన్నట్టు లెక్క. అంటే 100 crores మీరు తీసి పక్కన పెట్టాలి. అంటే రిస్క్ వెయిట్ కింద తీసి దాని మీద మనం క్యాపిటల్ అనేది మనం 9% ఎంత అయితే అంత మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అలాగే అన్రేటెడ్ ఎక్స్పోజర్ 100%. నెక్స్ట్ ఏంటంటే హౌసింగ్ లోన్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ 50 to 75%. ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు రిస్క్ వెయిట్స్ అనేది కంపల్సరీగా మీకు గుర్తుంచుకోవాల్సింది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే విత్ ఇన్ దట్ అసెట్స్ దేర్ ఈజ్ ఏ రేటింగ్ సిస్టమ్. అంటే సపోజ్ ఇప్పుడు హౌసింగ్ లోన్స్ ఉన్నాయి, ఓకే, వీఆర్ హ్యావింగ్ 5 loans. 5 loans అంటే వాడుకున్న పారామీటర్స్ని బట్టి, గ్యారంటీని బట్టి, ఓకే, శాలరీ దట్ మీన్స్ ఆర్గనైజేషన్ శాలరీ పర్ పీపుల్ ఉన్నారనుకోండి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడికి ఒక రకమైన నెట్వర్క్ ఉంటుంది, గవర్నమెంట్ కంపెనీలో పనిచేసేవాడికి, ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు ఒక నెట్వర్క్ ఉంటుంది. అంటే ఎవరు బెటర్ రేటింగ్ ఉంటుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళకి బెటర్ రేటింగ్ ఉంటుంది. ఎందుకంటే సెక్యూర్డ్ జాబ్స్ కాబట్టి, శాలరీ సెక్యూర్డ్. అదే ప్రైవేట్ కంపెనీస్ అనేటప్పటికీ వాళ్ళకి దే కెనాట్ బి కంపేర్డ్ ఎట్ పార్ విత్ దట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో న్యాచురల్గా దే విల్ బి పారామీటర్స్ అప్లై చేయడం తోటి రేటింగ్ అనేది డౌన్ అవుతుంది. సో ఆ రకంగా విత్ ఇన్ దట్ లోన్స్ వీ కెన్ basing on that parameters, compiling of the parameters, we can apply the rating and get these things. Suppose if a person get AAA, so 20% of that portion will be taken as a risk weight. Alage AA 30%, because in the AA ante rating takku undi kabatti we have to take 30%. So BBB, okay, then we have to take 100%. So ఈ రకంగా within that loans also we have to apply this rating methods. Of course, when we are going to do the case studies, you can better understanding of these concepts. Next, IRBA, that means internal rating based approach. What is this? ఇందులో మనం ఏం చేస్తామంటే at present all advances of 5 crores and above are being rated from external agencies in our banks. Bank will do its own assessment of risk rating and required of capital will be calculated on ఏ రకంగా అంటే probability of default, loss given default, exposure of default and effective maturity. ఈ మెథడ్లో మనం అడాప్ట్ చేసేది ఈ రకంగా చేస్తాం. ఏంటండి ఇవంటే ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్, దట్ ఈస్ ఇట్ మెజర్స్ ద లైక్లీహుడ్ దట్ ద బారోయర్ విల్ డిఫాల్ట్ ఓవర్ ఎ గివెన్ టైమ్ హారిజన్. ఫస్ట్ థింగ్ పీడి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అంటే హ్యాపెనింగ్ మాట. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ డిఫాల్ట్ విత్ ఇన్ ఎ పీరియడ్, 1 year or 2 years టైం స్పాన్లో అది చెప్తుంది. అంటే ఇది మనం ఎలా చెప్తానంటే ఎగ్జాంపుల్స్. ఓకే, లెట్ మీ కవర్ దట్ అదర్ థింగ్స్, దెన్ ఐ విల్ కమ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. లాస్ గివెన్ డిఫాల్ట్, లాస్ గివెన్ డిఫాల్ట్ అని LGD అంటాం, లాస్ గివెన్ డిఫాల్ట్. సెకండ్ వన్, ఇందులో ఏమవుతుందంటే ఇట్ మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద ఎక్స్పోజర్ that will be lost if a default occurs. ఒకవేళ కనుక పై దాంట్లో డిఫాల్ట్ ఛాన్సెస్ చెప్తాం, రెండో దాంట్లో కనుక లాసే డిఫాల్టే కనుక జరిగితే కనుక ప్రపోర్షనట్ ఎక్స్పోజర్ ఎంత పోర్షను ప్రపోర్షనట్ ఎక్స్పోజర్ డిఫాల్ట్ అవుతుంది అనేది చెప్తుంది.
థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పోజర్ ఆఫ్ డిఫాల్ట్, అంటే దట్ ఈస్ విల్ బి నోటెడ్ యాజ్ ఈఏడి, ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్ అని కూడా అనొచ్చు. ఎక్స్పోజర్ ఆఫ్ కాదు, ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్. ఇదేం చెప్తుందంటే లోన్ కమిట్మెంట్ మెజర్స్ ద అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీ that is likely to be drawn in the event of a default. Loan commitment measures the amount of the facility that is likely to be drawn in the event of a default. అంటే వాల్యూమ్ కరెక్ట్గా క్లిస్టర్ క్లియర్గా ఎంత అమౌంట్ డిఫాల్ట్ అవుతుంది అనేది చెప్తుంది. ఫోర్త్ వన్ ఎఫెక్టివ్ మెచ్యూరిటీ, అంటే ఏంటంటే ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ అనేది తేలిన తర్వాత మూడో దాంట్లో రిమైనింగ్ పోర్షన్ అనేది ఎంత మిగులుతుంది. అంటే ఏంటంటే మెజర్స్ ద రిమైనింగ్ ఎకనామిక్ మెచ్యూరిటీ ఆఫ్ దట్ ఎక్స్పోజర్. ఓకేనండి. సో దీస్ ఆర్ ఆల్ ద narrations of these 4 stages. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే యూ కెన్ అండర్స్టాండ్. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అంటే సపోజ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఒక 10 ఇచ్చారు. 10 ఇచ్చిన అడ్వాన్సెస్లో ప్రతి 10 ఎడ్యుకేషన్ లోన్ అకౌంట్స్ 2 ఎడ్యుకేషన్ లోన్స్ మే బికమ్ అ డిఫాల్ట్ అవుతున్నాయి. ఎందుకంటే హిస్టారికల్ స్టడీ చేస్తూ ఉంటాం. స్టడీ చేసినప్పుడు దాన్ని బట్టి మనం ప్రిజంప్షన్స్ తీసుకొస్తాం. ప్రాబబిలిటీ అంటేనే అది, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ దట్ ప్రాబబిలిటీ అంటే దిట్ ఈస్ అవుట్ ఆఫ్ 10 అకౌంట్స్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ 2 అకౌంట్స్ బికమ్ డిఫాల్ట్. సో అక్కడ అది. నెక్స్ట్ లాస్ గివెన్ డిఫాల్ట్ అంటే దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఫస్ట్లో 10 అకౌంట్స్కి 2 అంటే ఎక్స్పోజర్ ఎంత మీకు అంటే 10%. That is 10% of education loans will be exposed for a default. Third point goste exposure at a default goste, what is the volume of this 10% of default? Suppose 100 crores ఇచ్చారనుకోండి, లేదంటే 100 crores ఇచ్చారనుకోండి ఎడ్యుకేషన్ లోన్స్ టోటల్గా. మనం 10% అని చెప్పి రెండో దాంట్లో లాస్ గివెన్ డిఫాల్ట్ టు 10% అని చెప్పి అరైవ్ అయ్యాం ఇక్కడ ఇందులో. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోజర్ ఆఫ్ ద డిఫాల్ట్ 10% ఆఫ్ దట్ ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో మనం 100 crores డిస్బర్స్మెంట్ చేసాం. సో 10% ఆఫ్ 100 crores అంటే 10 crores. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది మనకి వస్తుంది. ఎఫెక్టివ్ మెచ్యూరిటీ అనే దాంట్లో ఏంటంటే యాక్చువల్గా రిమైనింగ్ ఎకనామిక్ మెచ్యూరిటీ ఆఫ్ దట్ ఎక్స్పోజర్ ఎంత. వెరీ సింపుల్, 100 crores ఆల్రెడీ టోటల్, అందులో 10 crores ఎక్స్పోజర్ ఆఫ్ డిఫాల్ట్ కింద మనం తీసేస్తున్నాము. సో క్లియర్గా మనకి ఉండేది రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పోజర్ 90 crores. అంతేనండి. సో ఆ రకంగా మనకి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే మనం దీనికి ప్రొవిజన్స్ పెట్టాల్సి వస్తుంది. ఇవి ఉపయోగించి ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ కనుక ఎంత ఉంటే కనుక వీ హ్యావ్ టు మేక్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ క్యాపిటల్. అండ్ లాస్ గివెన్ డిఫాల్ట్ ఉంటే కనుక ఇవన్నీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇవన్నీ మల్టిప్లై చేసి ఒక ఫిగర్ని, సపోజ్ 1000 crores మీరు అడ్వాన్స్ చేశారనుకోండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం తీసుకుని టోటల్గా రిస్క్ వెయిట్ ఎంత అనేది మనం 20, ఆ రిస్క్ వెయిట్ మీద వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దట్ క్యాపిటల్ అనేది మనం చేయాల్సింది. ఆ పర్సంటేజ్ ప్రకారం తీసి దట్ వీ హ్యావ్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టువర్డ్స్ ద క్యాపిటల్. సో దిస్ ఈజ్ ఆల్ విల్ కమ్ అండర్ దిస్ ఇంటర్నల్ రేటింగ్ బేస్డ్ అప్రోచ్. సో వన్ కేస్ స్టడీ ఇఫ్ యూ డూ ఇట్, you can get a clear picture of this concept. So nothing to worry. Next we are coming to that operational risk. What is operational risk? The risk of loss resulting from any inadequate or failed internal processes or from external events. అంటే ఏంటంటే రిస్క్ ఆఫ్ లాస్ అనేది సిస్టమ్ నుంచి అయినా రావచ్చు, లేదంటే మన వాట్ ఈస్ దట్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల కూడా కావచ్చు.
దట్ మే బి ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఆర్ ఇంటర్నల్ ఈవెంట్స్. ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అంటే ఏంటి? సపోజ్ ఎర్త్క్వేక్ వచ్చింది, లేదంటే ఇంకేమన్నా ఫ్లడ్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే మన వాళ్ళే ఫ్రాడ్ చేయొచ్చు, లేదంటే కనుక మన సిస్టమ్తోనే ప్రాబ్లం, వల్నరబిలిటీస్ ఉండి అవతల వాళ్ళు ఫ్రాడ్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో హియర్ రిస్క్ ఆఫ్ లాస్ అంటే పొటెన్షియల్ ఆర్ ఫార్వర్డ్ లుకింగ్ అండ్ రిజల్టింగ్ ఫ్రమ్ అంటే ఎంప్లాయీ బిహేవియర్, కార్పొరేట్ బిహేవియర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా రిజల్టింగ్. అండ్ ఎనీ inadequacy అంటే inadequacy, collateral management, failed matching of cash and security, unforeseeable documents, internal fraud, etc. డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్టైన్ చేయలేదు అనుకోండి, ఎగ్జిక్యూట్ చేయలేదు అనుకోండి, మిస్సింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, కోర్టుకి వెళ్తే ఎప్పుడు అవుతుంది? కోర్టు డిస్మిస్ అయిపోతుంది కేసు. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కస్టమర్ వెళ్ళిపోయి డిస్మిస్ అయిందంటే విల్ ఇన్కర్ ద లాస్ బికాస్ ఆఫ్ అవర్ ల్యాప్సెస్ ఇన్ ద డాక్యుమెంటేషన్. ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ ఎర్రర్. మనం చేయాల్సిన ప్రాసెస్లో కరెక్ట్గా చేయకపోతే ల్యాప్సెస్, స్టాఫ్ ల్యాప్స్ అంటాం. ఓకే, అలాగే సెక్యూరిటీ, మనం ఏ సెక్యూరిటీస్ తీసుకుంటాం ఆ ప్రాపర్గా కరెక్ట్గా మనం దాన్ని మార్టిగేజ్ చేయకపోయినా, ఆ సెక్యూరిటీని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోయినా, అలా కాకుండా రాంగ్ నోటింగ్ అయినా చివరికి ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి కోర్టులో. నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్డ్ ఇంటర్నల్ processes or external process. People and system irregularity definitions are captured in that internal process. Natural. People అంటే స్టాఫ్, మనం బ్యాంకులో ఉన్నవాళ్ళు, అండ్ సిస్టమ్స్ అంటే రెగ్యులేటరీ సిస్టమ్స్, పాలసీస్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే ఫైర్, ఫ్లడ్, లీగల్ యాక్షన్, ట్యాక్స్ రెగ్యులేటర్, ఫాల్స్ మనీ, టెర్రరిజం, ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా కంట్రిబ్యూటింగ్ అదే giving the exact explanation of that operational risk. ఇందులో ఆపరేషనల్ రిస్క్ మెజర్మెంట్స్ ఏముంటాయి? See here, మన మెయిన్ చార్ట్లో మనం తీసాం. ఇందులో ఒక 3 approaches have been defined to measure that operational risk at the bank. One is a basic indicator approach. Second one is a standardized approach. Third one is advanced measurement approach. Advanced measurement approach. ఏంటండి ఇవి అంటే కనుక క్యాపిటల్ ఛార్జ్ ఫర్ ఆపరేషనల్ రిస్క్ అనేది బేసిక్ ఇండికేటర్ అప్రోచ్లో కింద నేరేషన్ చూడండి. బేసిక్ ఇండికేటర్ అప్రోచ్ వెరీ సింపుల్ ఫార్ములా. అదేం చేస్తామంటే క్యాపిటల్ ఛార్జ్ అండర్ బిఐఏ ఆఫ్ ఆపరేషనల్ రిస్క్లో విల్ టేక్ దట్ యావరేజ్, దట్ మీన్స్ గ్రాస్ ఇన్కమ్, యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ తీసుకుంటాం. యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ అంటే ఇప్పుడు కూడా పాజిటివ్ ఆర్ ద ప్రీవియస్ 3 years, అంటే లాస్ట్ 3 years ప్రాఫిట్స్ మాత్రమే మనం యావరేజ్ చేస్తాం. ఒకవేళ కనుక ప్రిసీడింగ్ 3 yearsలో 1 సంవత్సరం లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని స్కిప్ చేసేస్తాం. చేసేసి రిమైనింగ్ ఇయర్స్ మాత్రమే మనం యావరేజ్ చేస్తాం. అంతేగాని ఇగ్నోర్ చేసి లాస్ వచ్చినాయి తీసేసి ఫిల్టర్ చేసి ఓన్లీ ప్రాఫిట్ వచ్చినాయి ప్రీవియస్ 4-5 years బ్యాక్ వెళ్ళటం కానీ అటువంటి చెయ్యి. అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద లాస్ట్ ప్రీవియస్ 3 years ఓన్లీ అండ్ ఇగ్నోరింగ్ దట్ ఎనీ లాసెస్ ఏమంటే తీసేసి ప్రాఫిట్స్ మాత్రమే తీసుకుని దాన్ని యావరేజ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ఫా అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ 15%, దట్ ఈస్ 15% సెట్ బై BCBS, బాసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అని చెప్పింది ఏంటంటే ఈ యావరేజ్ గ్రాస్ ఇన్కమ్ మనం తీసుకుని ఓకే దానికి 15% మనం ఫ్యాక్టరైజ్ చేసి ఆ వచ్చేదాన్ని మనం విల్ షో ఇట్ యాజ్ ఎ రిస్క్ వెయిట్ పోర్షన్ ఆఫ్ దట్ ఆపరేషనల్ రిస్క్ అని తీసుకుని దాని మీద మన పర్సంటేజ్ అనేది క్యాపిటల్ కింద పెడతాం. ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. గ్రాస్ ఇన్కమ్ అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఐటమ్స్. సబ్ట్రాక్ట్ చేసిన ఐటమ్స్ ఏంటంటే రివర్స్డ్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే ఈ సంవత్సరంలో మనం ఏమన్నా రివర్స్ చేసామనుకోండి ప్రీవియస్ ఇయర్స్ సంబంధించి, దట్ వీ హ్యావ్ టు మైనస్.
ఇన్కమ్ ఫ్రమ్ డిస్పోజల్ ఆఫ్ ద మూవబుల్స్, డిస్పోజల్ చేసిన మూవబుల్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమైనా ఉంటే కనుక, అంటే మనం డిస్పోజ్ చేస్తాం, మూవబుల్స్ డిస్పోజ్ చేస్తే ఇన్కమ్ వచ్చింది అనుకోండి, దట్ వీ షుడ్ నాట్ టేక్ ఇన్ టు ద గ్రాస్ ఇన్కమ్లో తీసుకోవడానికి లేదు, దట్ వీ హ్యావ్ టు మైనస్. అంటే దాని అర్థం ఏమవుతుందంటే రియల్గా మనకి యాక్టివ్ పోర్షన్లో ఉన్న ప్రాఫిట్స్ ఇన్కమ్ను మాత్రమే తీసుకుంటున్నాం, అంతేగాని మూవబుల్స్ డిస్పోజ్ చేసి దానికి వచ్చింది ఇటువంటి మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఆల్ఫా అనేది అంటే ఫ్యాక్టరీ, ఇప్పుడు కూడా 15%. సో ఈ రకంగా చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ కమింగ్ అండర్ దట్ బేసిక్ ఇండికేటర్ అప్రోచ్. నౌ బ్రాడ్గా మొత్తం 3 ఐటమ్స్ ఇక్కడ మనం పిక్చర్లో చూపిద్దాం. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నది, బ్యాంక్స్ టు హోల్డ్ క్యాపిటల్ ఫర్ ఆపరేషనల్ రిస్క్ ఈక్వల్ టు ద యావరేజ్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ 15%. స్టాండర్డైజ్డ్ అప్రోచ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్టాండర్డైజ్ చేస్తున్నాం. స్టాండర్డైజ్ చేయడం అంటే ఏంటంటే మనకు అందులో చాలా ఉంటాయి. బిజినెసెస్ అంటే రకరకాల బిజినెస్లు ఉంటాయి. సపోజ్ గోల్డ్ లోన్ అనేది ఒక బిజినెస్, హోమ్ లోన్ బిజినెస్ ఒకటి, అండ్ రిటైల్ బిజినెస్లో దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ స్మాల్ బిజినెస్ సెగ్మెంట్ ఒకటి, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ఒకటి, కార్పొరేట్ బిజినెస్ ఒకటి, అలాగే ట్రేడ్ అనేది కూడా సెపరేట్ సెగ్మెంట్ కింద తీస్తున్నాం. నెక్స్ట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ అదొక సెట్ ఆఫ్ సెగ్మెంట్ బిజినెస్. నెక్స్ట్ ఏజెన్సీ సర్వీసెస్, అసెట్ మేనేజ్మెంట్, రిటైల్ బ్రోకరేజ్, ఇవన్నీ కూడా ఓవరాల్ బ్యాంకింగ్ బిజినెస్లో డిఫరెంట్ సెగ్మెంటేషన్స్లో వస్తాయి. ఇప్పుడు అన్నిటికీ కలిపి మనం 15% అనేది మీనింగ్లెస్, కాబట్టి వీ హ్యావ్ టు అడాప్ట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, బీటా ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి ఆ బీటా ఫ్యాక్టర్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్ఫా తోటి మనకు వచ్చేది ఏంటంటే బేసిక్ ఇండికేటర్ అప్రోచ్లో ఆల్ఫా ఫ్యాక్టర్. స్టాండర్డైజ్ అప్రోచ్లో మనం చేసిందని ఇంట్రడ్యూస్ చేసిందంటే బీటా ఫ్యాక్టర్స్. సో సెపరేట్ బీటా ఫ్యాక్టర్స్ అంటే ఎలా ఉంటాయంటే 18, 15, 12, అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ దట్ సెగ్మెంట్ ఆఫ్ దట్ బిజినెస్. సో మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే అలా రిటైల్ బ్యాంకింగ్లో కదా వాట్ బీటా ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు అప్లై, 18, 15, 12, అండ్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కనుక వాట్ బీటా ఫ్యాక్టర్ విల్ అప్లై. సో ఇవన్నీ కూడా టేబుల్ రూపంలో ఉంటాయి కాబట్టి దట్ ఆల్సో యూ హ్యావ్ టు మెమరైజ్, షార్ట్ బిట్స్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ బీటా ఫ్యాక్టర్స్ తోటి అప్లై చేసి దాన్ని పులప్ చేసి ఆ బిజినెస్ లైన్లో ఇండివిజువల్గా చేస్తామన్నమాట, చేసి ఇవన్నీ యాడ్ చేసి దాని మీద మనం సర్టెన్ పర్సంటేజ్లో మనం క్యాపిటల్ అనేది పెడతాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్, స్టాండర్డైజేషన్ అప్రోచ్. థర్డ్ వన్ అండ్ అడ్వాన్స్డ్ మెథడ్ అప్రోచ్లో ఏంటంటే సింపుల్గా ఇంటర్నల్ డేటా, ఎక్స్టర్నల్ డేటా, సినారియో అనాలిసిస్, ఫ్యాక్టర్స్ రిఫ్లెక్టింగ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ ఉపయోగించుకుని మనం మెజర్మెంట్ చేస్తాం. సో ఓన్లీ జస్ట్ ఇవన్నీ తర్వాత మనం డీటెయిల్గా నేర్చుకుంటాం ఇన్ డీటెయిల్. నెక్స్ట్ ద యూనివర్స్ ఆఫ్ ద ఆపరేషనల్ రిస్క్ స్పాన్స్ ఏముంటాయి చూడండి. కాజెస్ ఏంటి? inadequate segregation of duties, insufficient training, కారణాలు ఈ రిస్క్ ఆపరేషనల్ రిస్క్ రావడానికి కారణాలు ఇవన్నీ. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ సూపర్విజన్, inadequate ఆడిటింగ్ ప్రొసీజర్స్, ఆడిటింగ్ సరిగ్గా లేకపోతే ఫ్రాడ్స్ జరుగుతాయి, ఎవరు చెక్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఫ్రాడ్ జరిగే స్కోప్ ఉంటుంది. inadequate సెక్యూరిటీ మెజర్స్ అండ్ పూర్ సిస్టమ్ డిజైన్, సిస్టమ్స్ అన్నీ కూడా పూర్గా ఉంటే కూడా వల్నరబిలిటీ ఉంటుంది. పూర్ హెచ్ఆర్ పాలసీస్ అంటే ఇప్పుడు అది ఫ్రీక్వెంట్గా మనం జాబ్ రొటేషన్ చేయాలి. ఒక్కనే నెలల తరబడి ఒకే చోట కూర్చోబెట్టారు అనుకోండి క్రెడిట్ డిపార్ట్మెంట్, హీ మే డూ ఎనీ ఫ్రాడ్. అందు గురించి మనం ఎవ్రీ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్ వీ హ్యావ్ టు రీషఫుల్ దట్ జాబ్ బై రొటేషన్. అండ్ ఈవెంట్స్లో ఇంటర్నల్ ఫ్రాడ్, ఎక్స్టర్నల్ ఫ్రాడ్, ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ, క్లయింట్స్, ప్రోడక్ట్ అండ్ బిజినెస్ ప్రాక్టీసెస్. క్లయింట్స్ వల్ల కూడా రిస్క్ ఉంటుంది, బికాజ్ వెన్ వీ కొల్యూడ్ విత్ దట్ పీపుల్ దే మే అటెంప్ట్ ఫ్రాడ్స్ ఇన్ ద బ్యాంక్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ స్టాఫ్
damage to physical assets, and business disruption and system failures, execution, delivery, process management. Consequences and legal liability, అంటే కోర్టు ద్వారా మనం ఇరుక్కుంటాం, అంటే మన పెనాల్టీస్ రూపంలో పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరిదైనా ఏమైనా పోయినాయి అనుకోండి ప్రాపర్టీస్ బికాజ్ అవర్ ల్యాబ్స్. ఇప్పుడు ఈ మధ్య జరుగుతూ ఉంటాయి బ్యాంక్స్లో 100 గోల్డ్ లోన్ ప్యాకెట్స్ మిస్సింగ్. సో అది వాడికి అది వెళ్ళి మనకి కేసు ఫైల్ అయినప్పుడు ఏమవుతుంది, మనం కాంపన్సేట్ చేయాలి. మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, యూ హ్యావ్ టు కాంపన్సేట్ అని చెప్పి, యూ హ్యావ్ టు కాంపన్సేట్ ఇట్. ఎందుకంటే కోర్టుకి వెళ్తాడు. అలాగే రెగ్యులేటరీ అండ్ కాంప్లయన్స్, ట్యాక్సేషన్, పెనాల్టీస్. ఇది పెనాల్టీస్. మనం రెగ్యులేటరీ అంటే కొన్ని చేయాల్సిన పాలసీ గైడ్లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పి మనం చేయలేదనుకోండి, మెయింటెనెన్స్ చేయకనుకోండి, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అయితే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ దట్ స్టాట్యూటరీ పెనాల్టీస్ మేము పే చేయాలి. లాస్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ అసెట్స్ చెప్పాను కదండి మీకు, ఫ్లడ్స్ కానీ ఫైర్ కానీ ఏమైనా జరిగిందంటే ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, తర్వాత రెస్టిట్యూషన్, లాస్ ఆఫ్ రీకోర్స్, రైట్ డౌన్, రెప్యుటేషన్, బిజినెస్ ఇంటరప్షన్స్, ఇవన్నీ కూడా మనకి దిస్ ఈజ్ ఆపరేషన్ రిస్క్ స్పాన్స్లోకి వచ్చేవి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దట్ మార్కెట్ రిస్క్. వాట్ ఈస్ ద మార్కెట్ రిస్క్? ఇప్పుడు ప్రస్తుతం మనం క్రెడిట్ రిస్క్ చెప్పాం, దాని మెథడ్స్ చెప్పుకున్నాం, ఆపరేషనల్ రిస్క్ అందులో డిఫరెంట్ మెథడ్స్ చెప్పాం. నెక్స్ట్ మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ అంటే మనం ఏదైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్, మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ఎఫెక్ట్ వల్ల మనకి మన అసెట్స్లో వాల్యూ ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కూడా మనకి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అల్టిమేట్గా దిస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్రాఫిట్, ఫైనల్ ప్రాఫిట్. సో ఈ రకంగా మార్కెట్ రిస్క్ అనేది ఎప్పుడు కూడా సింప్లీ రిస్క్స్ ఆఫ్ లాసెస్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఆల్సో. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే మీకు చెప్పాను, దట్ మీన్స్ ఎల్సీస్, గ్యారెంటీస్, ఇవన్నీ కూడా అది కంటింజెంట్ లయబిలిటీస్ కింద ఉంటూ రియల్ లయబిలిటీస్ కింద మారినప్పుడు అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో మార్కెట్ రిస్క్ ఇన్వాల్వ్స్ మార్కెట్ రిస్క్లో ఇన్వాల్వ్ ఏంటంటే రిస్క్ ఐడెంటిఫికేషన్, రిస్క్ మెజర్మెంట్, రిస్క్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, రిస్క్ మిటిగేషన్. ఎక్కడైనా సరే ఎనీ టైప్, ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ మార్కెట్ రిస్క్ ఆల్సో దీస్ 4 స్టెప్స్ ఆర్ కామన్. ఇది కూడా అడుగుతాడు, ద ప్రాసెస్ ఆఫ్ దట్ ఎంటైర్ రిస్క్ మేనేజ్మెంట్లో వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ అసెస్మెంట్, మెజర్మెంట్, మానిటరింగ్ అండ్ కంట్రోల్, మిటిగేషన్. మార్కెట్లో మోస్ట్ వచ్చేది ఏంటంటే మార్కెట్ రిస్క్లో ఆల్కో ఏం చేస్తుందంటే అసెట్ లయబిలిటీ కమిటీ అనేది మీట్స్ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో కలిసి మీట్ అయ్యి టేక్స్ డెసిషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైసింగ్. ప్రోడక్ట్ ప్రైసింగ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. మెచ్యూరిటీ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తాం. మనం బకెట్స్ అంటాం చూడండి, 1 to 14 ఓవర్ నైట్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ మరి 10 years. అలాగే ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ డిపాజిట్స్ కూడా మనం చార్ట్స్ పెడతా ఉంటాం. ఓకే, 14 days to 46 days, 46 days to 91 days, 91 days to 3 months, 3 months to 6 months, 6 months to 1 year, 1 year to 3 years, 3 years and above. డిపాజిట్ రేట్స్ ఎలాగ పెడతామో అలాగే విల్ మెయింటైన్ దట్ బకెట్స్ ఇన్ ద టెన్యూర్. టెన్యూర్ని బట్టి మనం లయబిలిటీస్ కూడా మెయింటైన్ చేస్తాం, అసెట్స్కి లయబిలిటీస్ మెయింటైన్ చేసి ఈ రెండు కూడా మీకు మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ అనేది రావు. అలాగే రిస్క్ అనేది ఏమైనా ఉంటే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా ఎంబెడెడ్ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్, ఈ టైప్ ఆఫ్ రిస్క్స్ అన్నీ కూడా మీకు మిటిగేట్ అవుతాయి. This everything will be taken care by this committee, that is ALCO. మార్కెట్ మెజర్మెంట్స్ కి వస్తే ఇందులో ఏముంటాయి, వాట్ మెథడ్స్ టు మెజర్ దిస్ మార్కెట్ రిస్క్ విల్ డిస్కస్ నౌ. Measurement of market risk is based on sensitivity
and downside potential. Sensitivity and downside potential. Sensitivity measure అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. Just 1% of rate of interest కనుక మనం మారితే మార్కెట్లో ఏమైనా చేంజెస్ వస్తే what is the impact on that asset value? అసెట్స్ అంటే బాండ్స్ కావచ్చు, మార్కెట్లో బాండ్స్ సెక్యూరిటీస్ ఇవే కదండి ఉండేది, ట్రేడబుల్ సెక్యూరిటీస్, ట్రేడ్ అయ్యే సెక్యూరిటీస్ అన్ని కూడా. సో చేంజ్ ఇన్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ ఇన్వర్స్ రిలేషన్ విత్ ద వాల్యూ ఆఫ్ బాండ్స్. అది కూడా చెప్పాను మీకు. బాండ్స్కి అంటే బాండ్ వాల్యూకి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎందుకంటే 10,000 రూపీస్ వాల్యూ ఉండే ఒక బాండ్ మార్కెట్లో రిలీజ్ అయింది. ఆ బాండ్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు కూపన్ రేట్ అంటాం. లెట్ us say it is 8%. ఎవ్రీ ఇయర్ 8% ఇంట్రెస్ట్ ఇస్తూ 5 years పాటు దాని టోటల్ టెన్యూర్ ఉంది. అది డిస్కౌంట్కి రిలీజ్ చేసిన తర్వాత అది ఎలా ట్రేడ్ అవుతుంది అంటే డిపెండింగ్ అపాన్ దట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రివైలింగ్ ఎట్ ద టైం. సపోజ్ 8%తో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా 10% ఉన్నాయనుకోండి. సో న్యాచురల్గా ఏమవుతుంది, మనం తీసుకున్నది వైట్ ఎలిఫెంట్ అవుతుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చేది మనకి 8% వస్తుంది ఇంట్రెస్ట్, దాన్ని ఫిక్స్డ్ కాబట్టి. కానీ మార్కెట్లో మీకు 10% ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో వదిలించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, డిస్కౌంట్ ఇచ్చేస్తాం. అంటే ఏంటి, ద అసెట్ వాల్యూ విల్ కమ్ డౌన్. దట్ బాండ్ వాల్యూ is nothing but the asset value. It will fall down because of that market interest rates at a higher rate than this coupon rate. అదే రివర్స్ అనుకోండి. అంటే ఏంటి, ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద మార్కెట్ ఈస్ డౌన్ లెస్సర్ దాన్ దిస్ బాండ్ కూపన్ రేట్ అనుకోండి, అప్పుడు బాండ్ వాల్యూకి ఎప్రిసియేషన్ వస్తుంది. సో బాండ్ వాల్యూ పెరుగుతుంది, ప్రీమియంకి వెళ్తుంది అది. ఓకే, సో ఆ రకంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆల్సో మోర్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ రిజల్ట్స్ ఇంటూ ఎన్హాన్స్డ్ డిమాండ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఇట్ విల్ లీడ్ టు హయ్యర్ ప్రైస్ ఆఫ్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, నెక్స్ట్ సెన్సిటివిటీ మెజర్మెంట్ ఏ రకంగా చేస్తాం. దెర్ ఆర్ 2 మెథడ్స్. వన్ ఈజ్ బేసిస్ పాయింట్ వాల్యూ, సెకండ్ వన్ ఈజ్ డ్యూరేషన్ మెథడ్. బేసిస్ పాయింట్ మెథడ్ అంటే చూద్దాం. See here, BPV అంటాం. అంటే ఏంటంటే the definition of the BPV is this is change in value of security due to 1 basis point change in market yield. Higher the basis point value BPV, higher will be the risk. బేసిస్ పాయింట్ వాల్యూ అంటే ఏంటంటే ఒక బేసిస్ పాయింట్ చేంజ్ కనుక ఉంటే, వాట్ ఈజ్ మెన్ బై బేసిస్ పాయింట్స్ అంటే 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్. ఒక 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్. అటువంటిది 1 బేసిస్ పాయింట్ అంటే 0.01% అని అర్థం. సో 0.01%, దట్ మీన్స్ 1 బేసిస్ పాయింట్ కనుక చేంజ్ వచ్చింది అనుకోండి ఇంట్రెస్ట్ రేట్స్లో, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, మార్కెట్లో ట్రేడ్ అవుతున్న బాండ్ వాల్యూ మీద తగ్గడమా పెరగడమా అనేది జరుగుతుంది. దట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎంత తగ్గుతుంది, ఈ రెండిట్లకి మధ్యలో ఉన్న రేషియోని మనం బేసిస్ పాయింట్ వాల్యూ అంటాం. ఓకే, అంటే ఇంకా చెప్పాలంటే ద వేరియేషన్ in the interest rate to the variation in the value of an asset bond for 1 basis point change is called the basis point value. ఇక్కడ ఎగ్జాంపుల్లో మీకు ఇస్తాను, క్లియర్గా అర్థం అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్ 100 రూపీస్, బాండ్ మెచ్యూరిటీ ఈజ్ 5 years, కూపన్ రేట్ అంటే ఆ బాండ్ ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ 6%, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఈజ్ 92 రూపీస్. మార్కెట్లో మార్కెట్ ప్రైస్ ఉంది. ఓకే,
ఎందుకు ఉంది అంటే మీకు న్యాచురల్గా అర్థమైపోతుంది. ఫేస్ వాల్యూ 100 ఉంది, కానీ మార్కెట్లోకి వచ్చేటప్పటికి 92 ఉంది, అంటే తక్కువలో వెళ్తుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే నీకు మార్కెట్లో తగ్గినట్టు లెక్క. బాండ్ వాల్యూ తగ్గిందంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ న్యాచురల్ చూడండి, ఈల్డ్ కరెంట్ ఈల్డ్ 8% ఉంది, అంటే కూపన్ రేట్ కన్నా ఎక్కువ ఉంది, అందువల్ల బాండ్ వాల్యూ తగ్గిపోయింది. ఇప్పుడు విత్ ఫాల్ ఇన్ ఈల్డ్ ఫ్రమ్ 8% to 7.95%. ఫాల్ ఇన్ ఈల్డ్ అంటే ఇప్పుడు ఇస్తున్న కరెంట్ ఈల్డ్ మార్కెట్లో 8% నుంచి 7.95% కనుక పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ ఆఫ్ దట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఇంక్రీజ్ అవుతుంది. క్వైట్ న్యాచురల్. 92 నుంచి 92.10 అవుతుంది అయ్యింది. ఇక్కడ డిఫరెన్స్ ఈల్డ్ ఈజ్ ఎంత? డిఫరెన్స్ ఈల్డ్ ఎంత అప్పుడు? 8 minus 7.95, that is 0.05%. అంటే 0.05% చేంజ్కి డిఫరెన్స్ ఇన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఈజ్ 0.10. సో బీపీవీ అనేటప్పటికీ బేసిస్ పాయింట్ వాల్యూ ఎంత అంటే డిఫరెన్స్ ఆఫ్ దిస్ వన్ ఎంత? 10 డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 0.05. ఇట్స్ కమింగ్ యాజ్ 2. That is 2 basis points. Okay. Now, face value of the bond is 1 crore. ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండ్లో బేసిస్ పాయింట్ వాల్యూ అనేది ఎంత ఎగ్జిస్టింగ్ అనేది మనం కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఉంది, 1 crore బాండ్ ఉంది. సో 1 crore బాండ్ ఉంటే ఫేస్ వాల్యూ అయితే 1 crore బాండ్ ఉన్నప్పుడు మనం ఎంతవరకు నష్టపోతున్నాము, ఎంతవరకు గెయిన్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ దట్ లాస్? గెయిన్ గురించి ఎప్పుడు మాట్లాడమండి. రిస్క్ మేనేజ్మెంట్లో గెయిన్ అనేది ఎక్కడ రాదు, లాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది రిస్క్ అంటేనే లాస్. సో బేసిస్ పాయింట్ వాల్యూ ఓకే, లాస్ గురించి ఇక్కడ మాత్రం దే హ్యావ్ గివెన్ దట్ అది ప్రాఫిటా లేకపోతే లాస్ అనే దాని గురించి డిసైడ్ చేశాడు ఇక్కడ. ఓకే, బేసిస్ పాయింట్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఈజ్ 2000. బేసిస్ పాయింట్ వాల్యూ ఎలాగ వచ్చింది? 2000 అంటే 1 crore అంటే దిస్ ఫిగర్ ఇంటూ 0.02. 2 బేసిస్ పాయింట్స్ కదండి. బేసిస్ పాయింట్ వాల్యూ అంటే 0.002%, అంటే 0.02/100. సో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది యూ విల్ గెట్ 2000. సో బేసిస్ పాయింట్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఈజ్ 2000 వచ్చింది. నౌ ఇఫ్ ద yield ఆన్ బాండ్ విత్ బేసిస్ పాయింట్ వాల్యూ 2000 డిక్లైన్స్ బై 8 basis points. ఒకవేళ కనుక దాని వాల్యూ బేసిస్ పాయింట్ వాల్యూ వచ్చింది 8% బేసిస్ పాయింట్ వాల్యూ కనుక పడిపోతే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయినట్టే కదండి. పడిపోయినప్పుడు బాండ్ వాల్యూ పెరిగినట్టే కదా. హౌ మచ్ ప్రాఫిట్ వీ కెన్ బుక్ అంటే దెన్ ఇట్ విల్ రిజల్ట్ ఇంటూ ప్రాఫిట్ ఆఫ్ 16,000. ఎలా వచ్చిందంటే 8 into 2000. ఒక బేసిస్ పాయింట్ వాల్యూకి 2000 వచ్చింది వేరియేషన్. సో 8 బేసిస్ పాయింట్ వాల్యూస్కి ఎంత అంటే 8 into 2000, దట్ ఈస్ 16,000. ఇది గెయినా లాసా అంటే వెరీ సింపుల్. ఎప్పుడైతే పడింది అంటున్నారు, ఇంట్రెస్ట్ రేట్స్ పడినప్పుడు బాండ్ వాల్యూ గెయినే కదా. సో బాండ్ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినట్టు లెక్క. సో బీపీవీ డిక్లైన్స్ యాజ్ మెచ్యూరిటీ రీచెస్. ఇట్ విల్ బికమ్ 0 ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. నెక్స్ట్ డ్యూరేషన్ అప్రోచ్, సెకండ్ వన్. అంటే మరి ఆ రకంగా మనం ఏంటంటే బేసిస్ పాయింట్ వాల్యూని బట్టి మనకి లాస్ ఎంత ఉంటుంది, మన అసెట్ ఉంటుంది, ఆ అసెట్లో మనం లాస్ ఇన్కర్ అవుతాం అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ కనుక గెయిన్ వస్తే వెల్ అండ్ గుడ్, మన క్యాల్కులేషన్ ప్రకారం గెయిన్ వచ్చినా మనకేం పర్వాలేదు. బట్ వీ వోంట్ బాదర్ అబౌట్ ద గెయిన్ ఆల్వేస్. రిస్క్ వచ్చినప్పుడు దానికి మిటిగేటివ్గా ఏం చేయాలనే దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తామని చెప్పాను. నెక్స్ట్ డ్యూరేషన్ అప్రోచ్లో ఏంటంటే duration is the time that a bond holder must wait till number of years to receive present value of the bond. Present value of that bond. Example,
5-year bond with the face value of 100 at the rate 6%, having MEC class duration 3.7 years. It means total cash flow of 30 rupees to be received in 5 years would be discounted with the present value, which will be equivalent as amount received in 3.7 years. The duration of the bond is 3.7 years. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అసలు యాక్చువల్గా డ్యూరేషన్ అంటే ఏంటి, మెక్లాస్ డ్యూరేషన్ అంటే ఏంటి, మోడిఫైడ్ డ్యూరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన బ్యాంకులో ఒక కస్టమర్ 1 lakh డిపాజిట్ చేశాడు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. అప్పుడు ఎంత ఉందంటే 8% ఉంది. 8% ఉంది. 5 years వేసేసాడు డిపాజిట్. అదే హైయెస్ట్ అనుకున్నాడు, వేసేసాడు. వేసేసిన తర్వాత ఒక 6 నెలలు తిరగకుండా మంద 9% అయిపోయింది. పైగా 1 lakh వేసాడు అతను. ఇమీడియట్గా అరే రే ఎంత తప్పు పని చేశాను నేను, బ్యాంక్లో ఉన్నటువంటి 5 years కేసు పడేసాను 8%కి, ఇప్పుడు 9% అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, తనకి 9% వేసుకుంటే 1% వచ్చేది ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి ఇరుక్కుపోయింది డిపాజిట్ బ్యాంకు. దాని గురించి అతను 2 రకాలుగా ఆలోచిస్తాడు. వెదర్ ఇట్ ఈస్ వయబుల్ టు కంటిన్యూ ఆర్ క్యాన్సిల్ దట్ డిపాజిట్ అండ్ రీడిపాజిట్ దట్ అమౌంట్. 2 ఆప్షన్స్ చూసుకుంటాడు. చూసుకుని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి న్యాచురల్గా ఏమవుతుంది, మనకి అది ఫోర్క్లోజ్ చేసామనుకోండి, రన్ అయిన పీరియడ్కి ఎంత ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ చూసుకుని, పెనాల్టీ ఉంటే పెనాల్టీ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పెనాల్టీస్ లేవు కాబట్టి ఎంత అయితే అంత మామూలుగా ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేస్తున్నాం మనం బ్యాంక్స్లో. ఇచ్చినప్పుడు కూడా లాసే కదా, ఎందుకంటే అది 8 yearsకి ఫర్ 5 years అనేటప్పటికి మన 6 months అయింది అనుకోండి, 6 monthsకి 6% ఉందనుకోండి. సో హీ హ్యాస్ టు లూజ్ 2% ఫర్ దిస్ 6 months. ఎంత లాస్ వస్తుంది చూసుకుంటాడు. సపోజ్ లెట్ us say ఇట్ ఈస్ లాస్ ఆఫ్ 2000 అనుకోండి. అక్కడి నుంచి వాడు ఫ్రెష్గా క్యాన్సిల్ చేసిన దగ్గర నుంచి, ఫోర్క్లోజ్ చేసిన డేట్ దగ్గర నుంచి రిమైనింగ్ పీరియడ్కి 4.5 yearsకి 9% చొప్పున, అంటే ఇంక్రీజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేసాడు అనుకోండి. వేసినప్పుడు అప్పుడు గెయిన్ వస్తుంది కదా, 1% అనేది గెయిన్ వస్తుంది 4.5 yearsకి. సో అదంతా లెక్కేస్తున్నాడు. అదంతా లెక్కేసినప్పుడు 5,000 వచ్చింది అనుకోండి. సో న్యాచురల్గా ఏమవుతుంది, తనకి వచ్చేది గెయిన్ 5,000 ఆఫ్టర్ foreclosing ఆఫ్ ద డిపాజిట్ అండ్ అగైన్ రీఇన్వెస్టింగ్ దట్ డిపాజిట్. పోయేది ఈ రూపంగా రన్ అయిన పీరియడ్కి అతను ఫోర్క్లోజ్ చేసిండు కాబట్టి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పోతుంది కాబట్టి 2,000 పోతుంది. సో 5,000 minus 2,000, నెట్ ఎఫెక్ట్ ఈజ్ 3,000. సో న్యాచురల్గా హీ విల్ కమ్ అండ్ రిక్వెస్ట్ ఫర్ foreclosure and bear that interest loss and again reinvest for the remaining period of 4.5 years for a better rate of interest 9%. ఇది ఇంకో కేసు అంటే ఆల్రెడీ అతను 4 years కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు 8% దాకా ఉన్నటువంటి 9% రివైజ్ అయింది. ఇప్పుడు కూడా అతను అదే రకంగా ఆలోచిస్తాడు. అరే ఉన్నటువంటి 9% అయిపోయింది, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందాం అని చెప్పి చూసుకున్నాడు. చూసుకుంటే ఏమైంది, క్లోజ్ చేశాడు అనుకోండి. క్లోజ్ చేస్తే ఎలాగో మనకి 4.5 yearsకి 4 yearsకి ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఎంత ఉందనుకుందాం. ఆ 7% చొప్పున క్యాలిక్యులేట్ చేసాము. చేసిన తర్వాత అంటే అక్కడ మీకు కొంత లాస్ అయ్యాడు. ఇప్పుడు రిమైనింగ్ 1 yearకి బెటర్ రేట్ 9%, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేశాడు. అది కొంత గెయిన్ వస్తుంది, ఇక్కడ కొంత లాస్ వస్తుంది. ఈ 2 ఈక్వేట్ చేసి చూసినప్పుడు ఇప్పుడు తనకి ఆల్రెడీ రన్ అయిన పీరియడ్కి వచ్చే అమౌంట్ లాస్ అయినప్పటికీ కూడా దానికన్నా రిమైనింగ్ పీరియడ్కి వచ్చే బెనిఫిట్ తక్కువ ఉందనుకోండి. వై హీ విల్ గో ఫర్ దట్ క్లోజర్? వెళ్ళాడు, ఎందుకంటే నెట్ ఫిగర్ నెగిటివ్ వస్తుంది అతనికి.
సో అటువంటిప్పుడు ఏం చేస్తాను, పోన్లేని ఇంకా 1 year కదా, జస్ట్ లెట్ us కంటిన్యూ అంటాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, దేర్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ బిట్వీన్ దీస్ టూ, ఓకే, వేర్ దట్ లాస్ ఇన్ వన్ సైడ్ and the benefit on the other side will be acting in opposite. ఇలా జరుగుతున్నప్పుడు ఈ 2 పాయింట్లు కూడా ఏదో, ఈ 2 ఫోర్సెస్ కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతాయండి ఈ 5 years పీరియడ్లో. సో ఆ పాయింట్ దగ్గర మనకి ఏ రిస్క్ అనేది ఉండదు. అంటే అప్పటి వరకు గనక అతను గనక హోల్డ్ చేస్తే కనుక ఆ డిపాజిట్ని, దాని తర్వాత మనకి ఏ డోకా ఉండదు. ఎందుకంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయాల్సింది తప్పితే వాడు ఫోర్క్లోజ్ చేయడు. అంటే మనం బయటపడిపోయినట్టు లెక్క, రిస్క్ అనేది మనకు లేదు. ఇప్పుడు ఎక్కడ వస్తుంది రిస్క్ అంటే, ఆ ముందు పీరియడ్ కనుక వాడు ఉంచకుండా క్లోజ్ చేసిన పరిస్థితి వస్తే, ఫోర్క్లోజర్ అంటే ఇది నథింగ్ బట్ మన ఫండ్స్ లాసే కదండి. మనకు ఉన్న డిపాజిట్స్ ఫోర్క్లో ఎంబెడెడ్ రిస్క్ అంటే ఇవన్నీ అవే కదా. అంటే డిపాజిట్స్ అన్ఎక్స్పెక్టెడ్ విత్డ్రాయల్స్, దట్ ఈస్ ఫండింగ్ రిస్క్ అని చెప్పాం లిక్విడిటీ దాంట్లో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి వస్తాయి. అవేమి లేకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్గా కొంత పీరియడ్ రన్ అవ్వాలి. ఆ పీరియడ్ని మనం డ్యూరేషన్ అంటాం. సో 5 years పీరియడ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఏ 3.7 దగ్గర లేదా ఏ 3.5 years దగ్గర, 3.5 years దగ్గర అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ ఆపోజిట్ అండ్ ఫోర్సెస్ 2 కూడా ఈక్వల్ అయ్యి బ్యాలెన్స్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర ఇంకా అప్పుడు దాకా కనుక వాడు ఫోల్డ్ చేస్తుంటే కనుక మనకి ఏ తలకాయ పోటు ఉండదు. మన దట్ ఈస్ లెక్క. సో దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ ద డ్యూరేషన్ అంటాం. దాన్ని మెక్లాస్ డ్యూరేషన్ అని కూడా అంటాం. అదే ఇక్కడ చెప్పాడు. బాండ్ కూడా అంతే. బాండ్లో ఏం చేస్తాడంటే, ఇక్కడ మనం చెప్పుకునేది ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ అవ్వడానికి మీకు చెప్పాను. బాండ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది బాండ్కి. మెచ్యూరిటీ పీరియడ్ ఉండేటప్పటికి వాడికి ఫ్యూచర్ ఫ్లోస్ అని ఉంటాయి. 6% ఇక్కడ ఈ లెక్కలో మనకు సపోజ్ 3% బాండ్ రేట్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో 3%, 6% బాండ్ రేట్ చొప్పున మనకి ఇయర్లీ కూపన్స్ వస్తూ ఉంటాయి. అవి ఫ్యూచర్లో ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చేది, సెకండ్ ఇయర్ తర్వాత వచ్చేది, థర్డ్ ఇయర్ తర్వాత వచ్చేది, ఫోర్త్ ఇయర్ తర్వాత, ఫిఫ్త్ ఇయర్ తర్వాత వచ్చేవన్నీ కూడా మనకి ముందుగానే తెలుస్తాయి ఎంత వస్తుంది, ఆ వన్ ఇయర్ తర్వాత ఎంత వస్తుందని చెప్పి. అవన్నీ మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ వాల్యూస్ కింద లెక్కేస్తాం. పీవీ అంటాం, ప్రజెంట్ వాల్యూస్ కింద లెక్కేస్తాం. ఎంత ఉంటుంది ఫ్యూచర్లో వచ్చే 1000 రూపాయలు, ఈరోజు ప్రజెంట్ వాల్యూ దాన్ని ఎంత. అలాగే ఫ్యూచర్లో సెకండ్ ఇయర్ తర్వాత వచ్చే 1000 రూపాయలు, ఈ రోజుకి ఎంత దాని వాల్యూ. ఇలాగ వేసుకుంటూ వచ్చేసి మనకి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ టోటల్ అమౌంట్ అండ్ ఫ్యూచర్ వాల్యూస్ ఎట్ ద ప్రజెంట్ రేట్, ఈ 2 కనుక ఈక్వల్ ఎప్పుడు అవుతున్నాయని చూసుకుంటే అది మనకి ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో 3.7 years దగ్గర ఈక్వల్ అయింది. సో అప్పుడు దాకా కనుక బాండ్ కనుక అతను హోల్డ్ చేస్తే కనుక ఏ రిస్క్ ఉండదు మనకి. సో ఇది మనం ఈ రకంగా చూపిస్తాం. ఫార్ములా ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మెక్లాస్ డ్యూరేషన్, దీనికి స్టాటిస్టికల్గా క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే సిగ్మా ప్రజెంట్ బి, సిగ్మా పివి స్టార్ టీ. అంటే దీనికి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు దట్ ప్రాబ్లం చూపిస్తున్నాను ఏంటనేది. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఓకే, ఇక్కడ చూడండి బాండ్ ఇది కూపన్ రేటు, క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ఇయర్ తర్వాత 8,000, సెకండ్ ఇయర్ తర్వాత 8,000, థర్డ్ ఇయర్ తర్వాత 8,000, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ తర్వాత 8,000, ఫిఫ్త్ ఇయర్లో మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఫేస్ వాల్యూ అమౌంట్ వచ్చేస్తుంది మనకి. జస్ట్ లైక్ ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్కి తర్వాత వచ్చే క్యాష్ ఫ్లోకి ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఉంటాయి టేబుల్స్లో, అది ఫ్యాక్ట్ ఇచ్చేస్తాడు. అలాగే 2 years తర్వాత వచ్చే 8,000కి ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు అప్లై 0.890. అలాగే 3 years తర్వాత వచ్చే క్యాష్ ఫ్లోకి ప్రజెంట్ వాల్యూలో దాన్ని పీవీ ఫ్యాక్టర్ ఉపయోగిస్తాం. ఇలా చేసినప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఓకే
మనకి we will get the discounted అంటే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ at the discounted rate, what is the present value అనేది అంటే చేస్తే కనుక 8,000 into 0.943 చేస్తే కనుక 7,544. అంటే ఏంటంటే 1 year తర్వాత వచ్చే 8,000 ఇప్పటి రేటు ప్రకారం 7,544 రూపాయలు. అలాగే 2 years తర్వాత వచ్చే 8,000 ఈ ఫ్యాక్టర్ ద్వారా ఉపయోగిస్తే అప్లై చేస్తే మనకు వచ్చే ప్రజెంట్ వాల్యూ దాన్ని 7,120. ఇలాగ మీకు మొత్తం అన్నీ కూడా డిస్కౌంటెడ్ చేసేసి ఇంక్లూడింగ్ దట్ ఫేస్ వాల్యూ, అంటే మనకి ఫేస్ వాల్యూ మెచ్యూరిటీ అప్పుడు వస్తుంది కదండి 1 lakh, అది ఇప్పుడు ప్రజెంట్ వాల్యూలో ఇప్పటి రేట్లో ఎంత అనేది వేసుకుని 74,700. సో మొత్తం అన్నీ వేసినప్పుడు వేసి సిగ్మా పీవీ అంటాం. సిగ్మా పీవీ ఎంత వచ్చిందంటే 1,08,396. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ప్రజెంట్ వాల్యూ 1 lakh, ఓకే, అండ్ ఫ్యూచర్ వాల్యూలో మనకు వచ్చేది అట్ ప్రజెంట్ రేట్స్ చూసుకుంటే 1 lakh దాటింది. సో ఇట్ ఈస్ గుడ్, పర్వాలేదు. అలా కాకుండా మనకి తగ్గింది అనుకోండి, ఇది కనుక తగ్గిపోయిందని 1 lakh కనుక లెస్ దెన్ 1 lakh వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం ఏదైతే మన ఇంట్రెస్ట్ రేట్స్ దీని ద్వారా మనం వస్తుందో ఈ బాండ్ రూపంలో అది మనకు వర్కౌట్ అవ్వదని అర్థం. ఓకే, మనకి శ్రమ దండగా డిపాజిట్ బాండ్ రూపంలో వేసి పెట్టాం, కానీ మనకి ఫ్యూచర్లో ఎంత ఇంట్రెస్ట్ అంతా మనం ఎంత అనుకున్నదో దానికి ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ అయిపోయి మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకి లాస్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదే మనకి ఐఆర్ఆర్లో కూడా వస్తుంది ఈ కాన్సెప్ట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పీవీ స్టార్ టీ అంటే ఏంటంటే ఇది పీవీ వాల్యూ, దిస్ ఈజ్ ఓకే పీ ఇంటూ పీవీ వాల్యూ కనుక్కున్నాం. ఈ దాంతో పీవీ తీసిన తర్వాత ఈ పీవీ ఇంటూ టీ ఫస్ట్ ఇయర్కి 1 year, తర్వాత పీవీ డిస్కౌంటెడ్ ఫ్యాక్టర్ 7,120 into 2, దట్ ఈజ్ ఇట్. అలాగా మీకు పీవీటీ అనేది చేసిన తర్వాత సిగ్మా పీవీటీ అంటే ఇవన్నీ సమ్మేషన్ చేస్తాం, డివైడెడ్ బై సిగ్మా పీవీ చేస్తే విల్ గెట్ 4.34 years. సో దిస్ ఈజ్ ద కాల్డ్ as a డ్యూరేషన్. సో ఈ రకంగా లెక్కలు వచ్చినప్పుడు మనం డ్యూరేషన్, హౌ టు ఫైండ్ అవుట్ ద డ్యూరేషన్ అంటే ఈ రకంగా చేయాలి. ఒక జస్ట్ పిక్చర్ మీకు ఐడియా కోసం ఇది చూపించాను. నెక్స్ట్ విల్ గో టు దట్ ఒరిజినల్ పాయింట్. సో వీఆర్ కమింగ్ టు హియర్. ఫార్ములా అయిపోయింది. మాడిఫైడ్ డ్యూరేషన్ అంటే దట్ ఈజ్ మాడిఫైడ్ డ్యూరేషన్ ఎందుకు వస్తుందండి, ఎక్కడ వస్తుంది అంటే సే హియర్ మనం ఎంతసేపు కూడాను వీఆర్ కన్సిడరింగ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ గురించి చెప్తాం, బాగానే ఉంది. మరి మనకు వచ్చేది ఫేస్ వాల్యూ గురించి ఎక్కడైనా మనం డిస్కౌంట్ చేసామా? ఫేస్ వాల్యూ అనేది ఉంది కదా, ఆ ఫేస్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఉంది, బాండ్ వాల్యూ 1 lakh, సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా ఉంటుంది, ఫోర్త్ ఇయర్ కూడా ఉంటుంది, ఫిఫ్త్ ఇయర్ కూడా ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడ మనం డిస్కౌంట్ చేయలేదే, అది ఓన్లీ లాస్ట్ ఇయర్ మాత్రమే డిస్కౌంట్ చేసాం. సో అటువంటిప్పుడు అక్కడ ఇగ్నోర్ చేసాం కాబట్టి అది కూడా మనం కనుక కన్సిడర్ చేస్తే ఓకే అప్పుడు ఇంకా తగ్గుతుంది డ్యూరేషన్. సో దాన్ని ఏమంటే మాడిఫైడ్ డ్యూరేషన్ అంటాం. మాడిఫైడ్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు డ్యూరేషన్ డివైడెడ్ బై 1 plus yield అంటాం. సో 1 plus yield అంటే దీని అర్థమైంది మోర్ దాన్ 1 అని అర్థం. మోర్ దాన్ 1 అంటే దాని అర్థం ఏంటి, ఒక న్యూమరేటర్ని మోర్ దాన్ 1 పెట్టి డివైడ్ చేశారంటే డెఫినెట్గా ఆ టోటల్ రిజల్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే మాడిఫైడ్ డ్యూరేషన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దట్ మెక్లాస్ డ్యూరేషన్. అంటే ముందుగానే అది బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. ఆ పాయింట్ అనేది 3.7 దాకా మనం హోల్డ్ చేస్తే రిస్క్ లెస్ అనుకుంటున్నాం. బట్ వెన్ వీఆర్ మాడిఫైయింగ్ బై టేకింగ్ దిస్ ఫేస్ వాల్యూ ఆల్సో కన్సిడరింగ్ ఫర్ దట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్ టు ద మెచ్యూరిటీ ఇంకా ముందుగా వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ మాడిఫైడ్ డ్యూరేషన్ ఇన్ ద చేంజ్ ఇన్ yield. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ అంటే బాండ్ విత్ రిమైనింగ్ మెచ్యూరిటీ ఆఫ్ 5 years ఈజ్ ప్రెజెంట్లీ yielding 6%. ఇట్స్ మాడిఫైడ్ డ్యూరేషన్ ఈజ్ 5 years. వాట్ విల్ బి ది మెక్లాస్ డ్యూరేషన్ అంటే మాడిఫైడ్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు డ్యూరేషన్ డివైడ్ బై 1 plus yield to maturity duration. Yield to maturity. So duration is equal to modified duration into 1 plus yield to maturity.
So finally it is 5 into 1.06, whatever the figures they are given, because here 1 plus yield to maturity ante yield to maturity is 6%. So 1 plus ante 1.06. Finally you'll get to 5.30. Next, downside potential. Duration అయిపోయింది. థర్డ్ వన్ ఏంటంటే downside potential. Downside potential అంటే this is one type of measure of a market risk, but ఇది డిపెండింగ్ అపాన్ ద వాలటిలిటీ మీద ఉంటుంది. ఇంతవరకు మనం చెప్పుకున్న రెండు కూడా బేసిస్ పాయింట్ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ డ్యూరేషన్. ఆ రెండు కూడా రిలేటెడ్ సెన్సిటివిటీ సంబంధించినవి. ఇదేంటంటే వాలటిలిటీ సంబంధించింది. ఏంటండి వాలటిలిటీ సంబంధించిందంటే మనం ఇందాక చెప్పుకున్నదే. సెన్సిటివిటీ అంటే ఇట్ ఈస్ వన్, దట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ దట్ బాండ్ ఇన్ ద మార్కెట్ అనేది దాన్ని చూస్తుంది. అది దట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మనకి వాలటిలిటీలో తేలుతుంది. ఇందాక స్కిన్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఆ రకంగా. సో ఇప్పుడు వాల్యూ అట్ రిస్క్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ మెజర్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ దిస్ డౌన్ సైడ్ పొటెన్షియల్. ఎలా ఉంటుంది విఏఆర్ అంటే ఇట్ మీన్స్ హౌ మచ్ కెన్ వీ ఎక్స్పెక్ట్ టు లాస్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ లాస్. Let VR is equal to X, value at risk అనుకుంటే it means we can lose up to maximum of X value over the next period, say week time zone. అంటే ఏంటంటే వాల్యూ అట్ రిస్క్ అనేది ఏదో ఒక ఫిగర్ అనుకుంటే కనుక what is the value of that quantum of that loss will occur అంటే simply it will give that value of loss at this confidence level అంటాం. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. A bank having 1 day value at risk of 10 crores with 99% confidence level అంటే దాని అర్థం ఏంటంటే that there is only one chance in 100 that daily loss will be more than 10 crores under normal conditions. అంటే ఇప్పుడు మనకి ఎక్స్పోజ్ అవుతాయి, మార్కెట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయండి. మనం చేసినవన్నీ కూడా మార్కెట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు పీరియడ్ ప్రకారం చూస్తాం. అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, సపోజ్ 1, 2, 3, 4 అని చెప్పేసి 100 days వరకు కూడా మనం చెక్ చేస్తున్నాం. 10 crores ఎక్స్పోజర్ ఉంది ఒక మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. సో 100 days అబ్జర్వ్ చేసినప్పుడు దానికి రిస్క్ అంటే లాస్, పొటెన్షియల్ లాస్ అనేది ఒక రోజు వచ్చింది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అంటే సి ఇట్స్ కాల్డ్ అయితే 99% కాన్ఫిడెన్స్ లెవెల్ అంటాం. అంటే ఏంటంటే 99 days ఏ రిస్క్ లేకుండా ఉంది. కానీ 1 day మాత్రం రిస్క్ ఫేస్ చేసింది ఆ ఎక్స్పోజర్. దానివల్ల వచ్చే లాస్ ఎంత అనేది మనం వాల్యూ అట్ రిస్క్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా చేస్తామో చూద్దాం. See here, value at risk in days in first year based on 250 days working days is equal to 1 into 250 divided by 100, that is 2.5 days per year. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 10 crores అండర్ నార్మల్ కండిషన్స్, లాస్ ఆఫ్ 10 crores అని చెప్పాను. ఎందుకంటే దట్ ఈస్ 1 chance in 100 on daily basis will be more than 10 crores లాస్ అనేది ఒక అకేషన్లో వచ్చింది. అంటే మీకు 100 days కనుక ఆ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ కనుక ఎక్స్పోజ్ అయితే ఎంత లాస్ వస్తుంది అంటే మనకి 10 crores వస్తుంది. అలాగే వాల్యూ అట్ రిస్క్ ఇన్ డేస్ ఇన్ ది 1 year
ఒక సంవత్సరంలో చేస్తే కనుక 250 days వర్కింగ్ డేస్ అనుకున్నప్పుడు 1 into 250/100 that is 2.5 days per year. అంటే there is a chance of 2.5 days risk ఉన్నట్లు లెక్క. 2.5 days ఉందంటే కనుక 2 into 10 crores, 2.5 into 10 crores, that is coming as 25 crores. ఓకే, దీనికి లెక్కలు చేసినప్పుడు మీకు ప్రాబ్లమ్స్ కరెక్ట్గా తెలుస్తాయండి. ఓకే, with this I will stop here, and when we go for that case studies, it will be clear. Instead of saying రా వేలమని చెప్పేదానికన్నా ఆ లెక్క చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా మీకు ఫిక్స్ అవుతుంది. So with this I will stop here. We'll go for that case studies later. Bye.